ఇది తరువాత స్టీమ్ అయిన తర్వాత ఎంత కమ్మగా ఉంటుందో ఇదే విధంగా మనం వీటన్నిటిని చూడండి. మీరు కావాలంటే మన ఇడ్లీ పాత్ర తీసుకొని దానిపైన కూడా ఈ విధంగా వేసేసుకోవచ్చు. అయితే ఇప్పుడు తీసి మళ్ళీ మనం ఆ ఇడ్లీ పాత్రలో పెట్టాలంటే కష్టం కాబట్టి ఆ ఇడ్లీ పాత్ర తయారు చేసే దాన్ని పెట్టి దానిపైన ఈ విధంగా వేసుకోవచ్చు. ఆకు పైన వేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. అరిటాక్ అయితే ఇప్పుడు తీసి దీన్ని మనం అరేంజ్ చేసుకొని స్టీమ్ చేసుకోవచ్చు. సో ఇదే విధంగా మిగతా పిండిని కూడా అంతా తయారు చేసుకొని దీన్ని ఎలా స్టీమ్ చేయాలో చూద్దాం. ఇడ్లీ పాత్ర రెడీగా ఉంది. మనం చక్కగా ఇడియాపం మన క్యాబేజ్లో వేసేసుకున్నాం. అరిటాకులో వేసుకున్నా పర్లేదు. మీరు ఇడ్లీలో వేసుకున్నట్టు ఒక గుడ్డ కూడా పెట్టి మనం వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పాత్రలో ఈ వేడి ఇలా చేసుకున్న దాన్ని మనం ఈ విధంగా వేసేసుకుందాం. దీన్ని ఇప్పుడు మనం స్టీమ్ చేద్దాం. ఒక 6-7 నిమిషాల పాటు మనం ఇడ్లీ ఎలా స్టీమ్ చేసుకుంటామో అదే విధంగా స్టీమ్ చేసుకుందాం. ఆ స్టీమ్ అయిన తర్వాత ఏవైతే మన ఇడియాపం నూడిల్స్లా చక్కగా రెడీ అయిపోతుంది. దీన్ని తినడం కోసం కొబ్బరి పాలు, దీంట్లో కొంచెం పంచదార, అంటే తీయగా తింటారు అంటే ఈ ఇడియాపం అలా చక్కగా కొంచెం తీపిదనం, ఇందులో పంచదార అలాగే యాలకులు వేసి మనం దీన్ని మంచి సువాసనగా చేసుకుంటారు. కానీ ఈరోజు మీకోసం లైట్గా కొన్ని మసాలాలు, పచ్చిమిరపకాయలు కూడా, ఎందుకంటే కరివేపాకు వేసాం కదా, దీంట్లో కొంచెం పచ్చిమిరపకాయలు అలాగే కావాలంటే కొంచెం అంత గరం మసాలా. అయితే పంచదార గరం మసాలా వేసుకోవచ్చా అంటే మీరు ట్రై చేయండి. ఇలాంటి లైట్ ఫ్లేవర్గా ఉన్న కాంబినేషన్ బాగుంటుంది. సో మరి దీంట్లో ఈ యాలకులని కూడా చక్కగా దంచేసి ఇందులో వేసుకుందాం. ఆ గరం మసాలా చాలా కొంచెం వేసుకోండి. గరం మసాలా వద్దనుకున్నా పర్లేదు. అలాగే దీనికి తాలింపు కూడా కొంతమంది వేసుకొని చేసుకుంటారు. మీకు కావాలంటే వేసుకోండి, లేకపోతే ఇలా ఈ ఫ్లేవర్ తోటి కూడా చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. దీన్ని మనం ఇలా కొంచెం గోరువెచ్చగా వేడెక్కి అందులో ఆ పంచదార కూడా కరిగిపోయి మంచి ఫ్లేవర్ఫుల్గా తయారై తినేద్దాం. ఈ ఇడియాపం ఇటు పక్కన స్టీమ్ అవుతుంది. ఓకే, ఇటు పక్కన మన కొబ్బరి పాలు గోరువెచ్చగా తయారు చేసుకొని ఈ రెండు కాంబినేషన్లో తింటే అదిరిపోతుంది. మన కొబ్బరి పాలు లైట్గా వేడెక్కి మనం చేసేసుకున్నాం. దీన్ని మరీ ఎక్కువ చేయకూడదు. ఫ్రెష్గా ఉన్న ఈ కొబ్బరి పాలని మనం తిందాం. ఇప్పుడు ఇడియాపం రెడీ. సో ఇడియాపం మనం అడిగినప్పుడు ఇలా ప్లేట్లో ఈ ఇడియాపం వేసి తీసుకొస్తారు. ఇప్పుడు చూడండి, ఆహా, వేడిగా ఎంతోగా ఉంది. అయితే ఈ క్యాబేజ్ మనకి ఇంకా అవసరం లేదు, ఒట్టి కేవలం ఇప్పుడు చూడండి మంచిగా లైట్గా గ్రీన్ కలర్గా ఎలా ఉందో, వేడి బాగా ఉంది. ఇలా ఈ ఇడియాపంని మనం ఇడ్లీ ఎలా వడ్డించుకుంటాం అదే విధంగా ఈ ఇడియాపంని కూడా వాళ్ళు వడ్డించుకుంటారు. ఇప్పుడు ఈ నూడిల్స్ చక్కగా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఇందువరకు చెప్పాను కదా, దీన్నే మళ్ళీ ఆ నూడిల్స్ని మనం ఎలా వేసుకుంటాం. ఆహా, చూడండి అద్భుతంగా మన ఈ ఇడియాపం పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు కొబ్బరి పాలు పోసుకొని చక్కగా తినొచ్చు. ఇందులో మనం ఫ్లేవరింగ్ కోసం కొంచెం గరం మసాలా, ఆ పంచదార తీపి కూడా దీనికి పెంచుకున్నాము. దీంట్లో పచ్చిమిరపకాయలు, అది మన టేస్ట్ కోసం. దీన్ని ఇటు పక్క కొంచెం పోసుకుందాం. ఉల్లిపాయలు, సో నూనె ఇంకా వేడెక్కలేదు, అయినా కరివేపాకు వేసేసాను. దానిపైన ఈ ఉల్లిపాయలు వేసేస్తాను. ఆ నూనె వేడెక్కుతూ కరివేపాకు కూడా చిటపట్లాడుతుంది, మన ఉల్లిపాయలు కూడా లైట్గా వేగుతాయి. కొంచెం ఉప్పు వేసేసుకుందాం. అయితే ఈ కూరలో మన టమాటా ఉల్లిపాయ వేస్తే ఏంటి, ఇందులో ఎండుమిరపకాయల పేస్ట్ కూడా వేస్తాం. ఇప్పుడు చూడండి మన ఉల్లిపాయలు వేగుతున్నాయి, కింద ఉన్న కరివేపాకు కూడా చిటపట్లాడుతూ ఉంది. కొంచెం సేపు ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయలు చక్కగా ఈ విధంగా వేగుతున్నాయి. ఇందులో మన టమాటా సన్నగా ఆ ఉల్లిపాయలు ఎలా స్లైస్ చేసుకున్నామో ఇందులో ఆ టమాటాలు కూడా అదే విధంగా స్లైస్ చేసుకున్నాం. ఇప్పుడు మరి మిగిలిన ఆ వెనిగరు, వేడి నీళ్ళల్లో నానబెట్టిన ఈ మిశ్రమాన్ని ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు దీంట్లో ఉప్పు ఉంది, మనకు కావాల్సిన కారం ఉంది, టమాటా, కరివేపాకు, ఉల్లిపాయలు ఉంది. దీన్ని తినేటప్పుడు ఆ మంచి టేస్ట్ని అందజేస్తుంది ఈ మిశ్రమం. ఇది చక్కగా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మన కొబ్బరి పాలు ఇందులో వేసేసుకుందాం. ఈ విధంగా మనం కుక్ చేసుకొని ఈ కొబ్బరి పాలు వల్ల దీనికి మంచి టేస్ట్ వస్తుంది. టమాటాలు కొంచెం పచ్చిగా కొంచెం ఈ విధంగా ఉన్నాయి, ఉల్లిపాయలు కూడా సాఫ్ట్గా సెట్ అయిపోయింది. మరి ఇప్పుడు ఈ ఫిష్ ముక్కలు ఫ్రై చేసుకొని దీన్ని ఎలా చక్కగా ఒక బెడ్లా వేసుకొని దీంతో వడ్డించుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో మరి ఒక్కసారి దీంట్లో ఉప్పు సరిపోయిందా అనుకున్నా, కొంచెం ఉప్పు తక్కువ ఉందని
మరి కొంచెం ఉప్పు కూడా వేసేసుకున్నాం. ఈ విధంగా లైట్గా చేసుకొని ఇప్పుడు మనం ఫిష్ ఫ్రై చేసుకుందాం. మనం ఈ టమాటాలు, ఉల్లిపాయలు, కొబ్బరి పాలు ఇవన్నీ వేసుకున్న దాన్ని ఒక చట్నీ రూపంలో కూడా మార్చుకొని చక్కగా ఈ ఫిష్ తోటి వాడుకోవచ్చు. మిక్సీ జార్లో వేసేసి చక్కటి టేస్టీ ఈ టమాటా కొబ్బరి పాల చట్నీలా రెడీ అయింది. మరి ఈ ఫిష్ ముక్కలతోటి అది చాలా బాగుంటుంది తినడానికి. సో మరి ఇప్పుడు ఆ కొబ్బరి నూనె వేసిన ఈ చేప ముక్కల్ని మనం ఫ్రై చేసుకుందాం. ముందుగానే మనం నూనె దీంట్లో వేసాం కాబట్టి మళ్ళీ నూనె వేయక్కర్లేదు. ఈ విధంగా మనం చేసుకోవడం. అయితే చాలాసార్లు ఏం చేస్తారంటే మసాలా అంతా కలిపి తర్వాత నూనె పోసి వేస్తూ ఉంటారు. సో అలా కూడా చేసుకోవచ్చు, ఇలా కూడా చేసుకోవచ్చు. ఇందులో ఆ కొబ్బరి నూనె ఫ్లేవర్ కూడా మన ఫిష్కి చక్కగా పట్టేస్తుంది. ఇప్పుడు ఇలా నాకు నచ్చిన విధంగా ఈ ఫిష్ ముక్కలు వేసేసుకున్నాను. వేసుకొని దీన్ని రెండు పక్కల మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని మన ఈ కొబ్బరి పాలతో టమాటా ఉల్లిపాయ చట్నీతోటి వడ్డించేసుకున్నాం. అయితే ఫిష్ ముక్కలు మనం తీసేటప్పుడు ఈ ముక్కలు విరగకుండా మనం చక్కగా తీసుకొని ఇలా ఏ పనైనా చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్త వహిస్తే మన ఈ ముక్కలు విరగకుండా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. చూడండి, ఇలా తీసేసి వేసేసుకుందాం. ఈ ఫిష్ ముక్కలు ఇంత పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయింది. దీన్ని మనం పర్ఫెక్ట్గా వడ్డించేసుకుందాం. ఫిష్ మనం ఫ్రై చేసేటప్పుడు ఒక సైడ్ కుక్ చేసుకుందాం, తర్వాత మరో పక్కన కుక్ చేసుకుందాం. ఊరికే దాన్ని 10 సార్లు ఇలా తిప్పకూడదు. మనకి మంచి రంగు వచ్చిన తర్వాత ఒకవేళ ఇప్పుడు చూడండి ఈ ముక్క కొంచెం అంత తక్కువ వచ్చింది, దాన్ని మరొకసారి తిప్పాలనుకుంటే తిప్పుకోండి. కానీ ఫిష్ ముక్క ఈ విధంగా చక్కగా పర్ఫెక్ట్గా ఫ్రై చేసుకుందాం. మన ఫిష్ ముక్కలు ఫ్రై అయిపోతున్నాయి. అయితే చూడ్డానికి అందంగా మనం ఇలా సర్వ్ చేసుకుందాం. ఈ చేసిన ఈ అద్భుతమైన ఈ కొబ్బరి పాలతో చేసిన ఈ గ్రేవీ మనం ఈ విధంగా సెట్ చేసుకుందాం. మన ఉల్లిపాయలు, మన టమాటా, ఇప్పుడు మన ఈ ఫిష్ ముక్కలు జాగ్రత్తగా తీసుకోండి. అయితే తీసేటప్పుడు దాన్ని మరీ విరగకుండా చక్కగా ఈ విధంగా పర్ఫెక్ట్గా తీసి వడ్డించేసుకుందాం. ఇప్పుడు ముక్క విరగకుండా మనకు కావలసిన విధంగా మనం వడ్డించుకోవచ్చు. ఎంత సన్నగా ఉన్నా ఇలా విరగకుండా వడ్డించుకోగలిగితే మరి సూపర్. మనం చక్కగా ఫిష్ ఫ్రై, మన నిమ్మకాయ జ్యూస్ ఈ ఉల్లిపాయల పైన వేసుకుందాం. ముందుగా మన ఈ చట్నీ కూడా టేస్ట్ చేద్దాం. ఆ కొబ్బరి ఎంతో అద్భుతంగా చక్కగా ఉంది. మరి ఒక్కసారి ఇది తింటే ఇదే తినాలి అనిపించే విధంగా పర్ఫెక్ట్గా ఉంది. అస్సలు ముళ్ళులు వద్దు అంటే తినేటప్పుడు నోటికి తాకకూడదు ముళ్ళు అంటే కొర్రమీన, పాంఫ్రెట్ ఫిష్ లాంటివి వాడుకోండి. మనకి స్వీట్ ఫ్లేవర్డ్ ఫిష్ మన రోవు ఫిష్ వాడుకున్నా చాలా బాగుంటుంది. సో మరి మన రోవు బొచ్చ అయితే కొంచెం ముళ్ళులు మధ్యలో కూడా ఉంటుంది. అదే కొర్రమీన అనుకోండి దానికి సింగిల్ బోన్ ఉంటుంది, తినేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఈ చిన్న ఈ ఫిష్ బోన్స్ అదిరిపోయింది. ఆ కొబ్బరి నూనెలో మనం చేయడం వల్ల దీనికి మంచి అద్భుతమైన సువాసన వచ్చింది మన ఫిష్కి. ఆ ఎండుమిరపకాయల్ని వెనిగర్ వేడి నీళ్ళలో నానబెట్టి పేస్ట్ చేసి ఆ మంచి సువాసన, ఆ రంగుని తీసుకొచ్చాం. కొక్కో ఫిష్ ఫ్రై, కొబ్బరి నూనె కొబ్బరి పాలతో చేసుకునే ఈ ఫిష్ ఫ్రై చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఎండుమిరపకాయలు, వేడి నీళ్లు, కొంచెం వెనిగర్ వేసి నానబెట్టుకోవాలి. దాన్ని పేస్ట్ చేసి ఎండుమిరపకాయల పేస్ట్ ఒక బౌల్లో తీసుకొని దాంట్లో కొబ్బరి నూనె, ఉప్పు, ఇంగువ, జీలకర్ర పొడి, ధనియాల పొడి, అలాగే బ్రౌన్ ఆనియన్ పేస్ట్ వేసుకొని చక్కగా కలుపుకోవాలి. దీన్ని ఫిష్ ముక్కలకి చక్కగా పట్టించి ఫ్రై చేసుకోవాలనుకునే ముందు ఒక అరగంట ముందు నిమ్మకాయ రసం కూడా దీంట్లో వేసి కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టి కొబ్బరి నూనె అలాగే ఉల్లిపాయలు కొంచెం ఉప్పు వేసి వేగిన తర్వాత టమాటా ముక్కలు, మిగిలిన రెడ్ చిల్లీ పేస్ట్ కూడా వేసి కుక్ చేసుకోవాలి. దీంట్లో కొబ్బరి పాలు కూడా పోసుకుని కొంచెం సేపు కుక్ అయిన తర్వాత మిక్సీ జార్ లో వేసి పేస్ట్ చేసి పెట్టుకోవాలి. దీన్ని మనం చట్నీ రూపంలో ఈ ఫిష్ ఫ్రై తో వాడతాం. మరి ముందుగా కలిపి పెట్టుకున్న ఆ ఫిష్ ముక్కల్ని మనం పెనంపై చక్కగా వేయించుకొని వేడిగా ఈ సాస్ దాంతో పాటు వడ్డించుకొని అన్నంతో తిన్నా దేంతో తిన్నా చాలా రుచిగా ఉంటుంది.